the same angel of Jehovah and the pillar of cloud became enemy to them and destroyed the army of Pharaoh. యెహోవా దేవుడు అనేటువంటి ఒక దూత, అలాగే మేఘ స్తంభముగా అగ్ని స్తంభం కూడిన యేసు పరిశుద్ధాత్ముడు వెనక్కి వెళ్ళి నిలబడినప్పుడు శత్రువులైనటువంటి ఐగుప్తీయులైనటువంటి వారిని గలిబిలి చేసి వారిని నాశనం చేసి ఉన్నాడు. If anybody comes to destroy you from this day onwards, ఈ దినం మొదలుకొని ఎవరైనా నిన్ను పాడు చేసి చూస్తే, if you are a kingdom of God, నీవు దేవుని రాజ్యమై ఉన్నప్పుడు no weapon can touch you. ఏ ఆయుధము నిన్ను ముట్టజాలదు. 1,000 may fall at your side, 10,000 may fall at your right, but no harm will come to you. No weapon which is formed against you will prosper. No demon will come your doorstep. You will be blessed in the city. You will be blessed outside in the city. They will come in one direction, but they will go and destroy in seven directions. Hallelujah. Amen. ఏ ఆయుధము నీకు విరోధముగా రూపించబడినటువంటిది వారికి తెలియదు. 1000 మంది ఇటు పక్క పడినా, 10,000 మంది నీ కుడి ప్రక్కన పడినా ఏ అపాయము నీ దగ్గరికి రాదు. ఒకవేళ ఎవడైనా నీ దగ్గరికి వచ్చి పాడు చేసి చూస్తే 7 మార్గములు వాడు పారిపోతాడు. Hallelujah. Hallelujah. Do you want to enter into the Noah's ark? అలాంటి నోవహు ఓడలోనికి ఈ రాత్రి నువ్వు రావాలని ఇష్టపడుతూ ఉన్నావా? Are you ready to enter into the Christ tonight? క్రీస్తులోనికి నువ్వు రావడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండి ఉన్నావా? Are you willing to accept Jesus Christ tonight? యేసు క్రీస్తుని ఈ రాత్రి నువ్వు అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? Do you want to make Jesus as your personal savior? యేసు క్రీస్తుని నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడానికి Or do ఇష్టపడుతూ you want to ఉన్నావా? live like a nominal Christian and die one day? లేకపోతే ఏదో సామాన్యమైనటువంటి క్రైస్తవుడిగా జీవించి ఏదో ఒకటి చచ్చిపోతాను పోయింది అనుకుంటున్నావా? Satan is trying to destroy you. సాతానుడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ But ఉన్నాడు. God gave you power to destroy Satan. కానీ దేవుడు సాతాన్ని లయపరచడానికి నీకు అధికారాన్ని ఇచ్చి God ఉన్నాడు. told to Adam, subdue the earth and destroy the devil. ఆ యొక్క భూమిని ఎలాంటి అపవాదిని లయపరచమని ఆదాముతో చెప్పాడు దేవుడు. The same power God gave to you. అదే శక్తి అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. The same power Jesus gave to you. అదే బలము యేసు నీకు ఇచ్చి ఉన్నాడు. Now today I'm going to tell you this one. ఈ రోజు నేను ఈ మాట చెప్తున్నాను వినండి. Hey hamare pita. Sorry, it's in Hindi. Right. Today I'm telling you same thing. ఈ రోజు నేను అదే మీతో కూడా చెప్తూ ఉన్నాను. So from today when you pray, ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు let's go to the verse. Let's go to that verse. ఆ వచనం దగ్గరికి వెళ్దాం రండి. Matthew 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. I'm going to conclude and then I'm going to pray for the healing. నేను ఇక్కడితో నేను ఈ వర్తమానాన్ని ముగిస్తూ స్వస్థత ప్రార్థన కొరకు వెళ్తూ ఉన్నాను. Now you will understand my message. ఇప్పుడు నా సందేశాన్ని మీరు అర్థం చేసుకుంటారు. You will understand my message now. ఇప్పుడు నా యొక్క వర్తమానాన్ని మీరు అర్థం So చేసుకుంటారు. from today when you pray the Lord's prayer, మీరు ఈ రోజు నుంచి ప్రార్థన చేసినప్పుడు you need to pray like this. మీరు ఎలా ప్రార్థన చేయాలి? And forgive us for our debts, as we also have forgiven our debtors. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఎందుకు ఎందుకంటే అది ఎందుకు దేవుడు క్షమించాలా? చెప్పండి అందరూ. ఎందుకు దేవుడు క్షమించాలా? ఎందుకు దేవుడు క్షమించాలి అనండి ఒకసారి అందరూ కలిసి. If you forgive somebody, ఎవరినైనా నీవు క్షమిస్తే, and you are telling to Jesus that No. Jesus should forgive you. నువ్వు యేసుతో ఏమన్నావు ఈ ప్రార్థనలో? అప్పుడు యేసు నిన్ను క్షమించాలని అంటూ ఉన్నావు. So now you go into your room and you kneel down. మీరు మీ గదిలోనికి వెళ్ళండి, మోకరించండి. Lord, ప్రభువా, the way I have forgiven my enemies, నా శత్రువులను నేను క్షమించి ఉన్న ప్రకారము you also forgive my mistakes. నా రుణములు, నా తప్పిదాలు కూడా నీవు క్షమించు అని అడగాలి. Because ఎందుకనంటే I am the kingdom, నేను రాజ్యమై I ఉన్నాను, am the power, నేను బలమై ఉన్నాను, I am the glory. నేను మహిమై అయి ఉన్నాను. Amen. ఆమేన్. Why should Jesus forgive you? ఎందుకు యేసు నిన్ను క్షమించాలి? Because you are the kingdom. ఎందుకంటే నీవు రాజ్యం, Because you are the power. నీవే బలమై Because ఉన్నావు, you are the glory. నీవే మహిమై అయి When you ఉన్నావు. accept Jesus Christ as your personal savior, యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు His power will start working inside you. ఆయన యొక్క బలము నీలో పనిచేస్తూ ఉంది. And when His power starts working in you, ఆయన యొక్క బలము నీలో పనిచేస్తూ ఉన్నప్పుడు you will establish His glory to the world. నీవు ఆయన యొక్క మహిమని భూమి మీద స్థాపిస్తూ So ఉన్నావు. when you are used by God, నీవు దేవుని చేతుల్లో వాడబడుతూ ఉన్నప్పుడు people will see the glory inside you. నీలో ఉన్న మహిమను ప్రజలు చూస్తారు. So God is telling my son, you need to pray like this. దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా నువ్వు ఇలా ప్రార్థన చేయి. Forgive. క్షమించు. Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. Because I am your kingdom, I am your power, I am your glory. నేను నీ యొక్క రాజ్యమై ఉన్నాను, నేను ఈ బలమై ఉన్నాను, నేను ఈ మహిమై అయి ఉన్నాను. So many people pray that, Lord, because kingdom is yours, power is yours, glory is yours. Hey. Do you think Jesus is keeping them?
ఏమండి చాలా మంది మనం ఏమంటామంటే రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది. ఏమండి యేసు ప్రభు ఆయనకే ఉంచుకున్నాడు. ఆయన యేసయ్య దగ్గర కింగ్డమ్ లేదు, యేసయ్య దగ్గర బలము, పవర్, బలము, బలము, గ్లోరీ, మహిమ. మహిమ అది ఎప్పుడు బయటికి వస్తుంది తెలుసా? ఎప్పుడైతే మీరు ఆయన రాజ్యంగా అయ్యి ఆయన పవర్ ని వాడుకుంటా ఆయన గ్లోరీని బయటికి తీసుకొస్తారు చూడండి, అది యేసయ్య పవర్, అది యేసయ్య గ్లోరీ. ఎప్పుడు చూడు అప్పుడు ఆ బాధ, భర్త బాధ, పిల్లల బాధ, కడుపు బాధ, నడుము బాధ, మోకాల బాధ, తల బాధ, బాధలేలా బతుకుతారా? మహిమలో బతకరా? ప్రాస్పారిటీ బిలాంగ్స్ టు యూ. వర్ధిల్లుట అనేటువంటిది అది నీదే. ఎప్పుడు ప్రతి క్రైస్తవుని ముట్టితే చాలు, అయ్యగారు ప్రేయర్ చేయండి, అయ్యగారు తలనొప్పి, అయ్యగారు ప్రేయర్ చేయండి, అయ్యగారు నా భార్య కొడుతుంది, అయ్యగారు ప్రేయర్ చేయండి, అయ్యగారు నా భార్య నా మాట వింటలేదు. భర్త కొడుతున్నాడు విన్నా కానీ భార్య కొడుతుంది కొన్ని రోజుల నుంచి వింటున్నా. హల్లెలూయా. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుందా? లివ్ లైక్ ఎ కింగ్, ఫర్ యు ఆర్ మేడ్ యాజ్ ఎ కింగ్. నీవు రాజు వలె చేయబడి ఉన్నావు గనుక రాజుగా జీవించు. లివ్ లైక్ ఎ గాడ్, దేవుని దైవముగా జీవించు. బికాజ్ యు ఆర్ మేడ్ బై గాడ్. ఎంచేతంటే నువ్వు దేవుని చేత దైవముగా ఉండడానికి చేయబడి ఉన్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెట్స్ గో టు ద ప్రేయర్, ఇన్ ద హీలింగ్ ప్రేయర్. స్వస్థత ప్రార్థనలోనికి వెళ్దాము. ఇప్పుడు నేనే రాజ్యమును, నేనే రాజ్యమును, నేనే మహిమను, నేనే మహిమయు, నేనే బలమును, నేనే బలమును. నేనే బలమును. చెప్పండి, నేనే రాజ్యమును, నేనే రాజ్యం. చెప్పండి మీరు అందరూ. నేనే బలమును, నేనే బలము, నేనే మహిమను. నేనే మహిమయ ఉన్నాను. యేసయ్య నాలో ఉన్నందుకు, యేసయ్య నాలో ఉన్నది. చెప్పండి, ఆయన బలము, ఆయన బలము, ఆయన మహిమ, ఆయన మహిమ, ఆయన రాజ్యము, ఆయన రాజ్యము నాలో ఉంది, నాలో ఉంది. నేనై ఉన్నాను. మీకు బైబిల్ తెలీదా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు యేసయ్యను ముట్టినవాడంట. డాడీ జీసస్ ఐ లవ్ యू. फाड़ देता अगर कोई तुमको टच किया तो जीसस. हालेलुया. क्या कर देता? फाड़ देता. జీసస్ క్రైస్ట్. అలాంటి విశ్వాసం ఉండాలా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. ఎలా వెళ్ళేదా? ఆత్మ పరిపూర్ణుడై నేను ముందుకెళ్ళేదా, విశ్వాసముతో నేను సాగేదా. నా యేసు నాలో ఉండగా, చెప్పండి, నా యేసు నాలో ఉండగా ఏ శత్రు బాణము పని చేయదు. ఆమేన్. No weapon which is formed against you will prosper. మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. No. ఏ మాత్రం కూడా. నమ్మితే బైబిల్ని నమ్మండి, లేదంటే ఈ లోకాన్ని నమ్మండి, లోకంలోనే కలిసిపోండి. బైబిల్ని నమ్మండి, యేసయ్యలో కలిసిపోండి. నీ కన్నీరంతా తుడిచెను, నీ కన్నీరంతా తుడిచెను, కన్నీరంతా తుడిచెను, కనుపాపవలె కాపాడున్, కన్నీరంతా తుడిచెను, కనుపాపవలె కాపాడున్, కారుణ్యము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారుణ్యము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము
చాపి రమ్మనుచున్నాడు. Everybody, those who have tumors in their stomach, in their body, మీ కడుపులో కానీ లేక దేహంలో ఎక్కడైనా కణితి గడ్డలు ఉన్నట్లయితే keep your right hand. మీ కుడి చేతిన కణితి మీద పెట్టుకోండి, గడ్డ మీద పెట్టుకోండి. God is going to heal you right now. ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచునై ఉన్నారు ఆయన. And the moment God heals you, you need to come forward to testify. ఈ దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచిన వెంటనే అది కనుగొని మీరు చూచుకొని వెంటనే పైకొచ్చి సాక్ష్యం ఇవ్వాలి. If you do not give testimony, మీరు సాక్ష్యం ఇవ్వకపోతే you will continue in the same situation. ఏమనండి ఆ వ్యాధి ఇంకా అలాగే ఉంటుంది, ఇంటికి వెళ్ళే God కనుక is going to heal right now. ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. And I'm going to see whatever God is showing me, I'm going to speak out. దేవుడు ఏదైతే చూపిస్తున్నారో అదే నేను మాట్లాడుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా Hallelujah. Hallelujah. హల్లెలూయా. ఆదరణ నీకిచ్చునని ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.